నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, ఐ డ్రీమ్ నుంచి. థ్యాంక్ యూ. అదే మిమ్మల్ని ఇట్లా లైవ్లీగా చూద్దామని వచ్చాం సార్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్, రొద్దం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ని. భారత రాజకీయాల్లో గాంధీ ఒక నిరాడంబరతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు, నిజాయితీకి ఎలా మనం ప్రసిద్ధి చెందారో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మీరు అలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మీకు నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవాళ రేపు ఒక సర్పంచ్ కొడుకు, వార్డు మెంబర్ కొడుకు కూడా ఎంత హంగామా హల్చల్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. కానీ మీరు 5 సార్లు ఎమ్మెల్యే, అది కూడా అసలు ఏ పార్టీ, బుర్జువా పార్టీల నుంచి కాకుండా ఒక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఎన్నికైన వ్యక్తి మీరు. న్యూ డెమోక్రసీ కాదు, ప్రజాపంద. ఓకే, సో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇలాంటి అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ స్పిరిట్ మీకు? మీరు ఇప్పుడే గాంధీ గారిని గురించి మాట్లాడారు. నన్ను గాంధీ గారి లాగా పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే, గాంధీ గారు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి ఆ స్థాయి నుండి వచ్చినటువంటి అతను. ఆయన ఆదర్శాలని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఇంత సాధారణంగా ఎట్లున్నారు అనే విషయానికి వస్తే, మేము నేచురల్గా వెనకబడ్డ ప్రాంతం నుండి, వెనకబడ్డ జాతి నుండి, వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు ప్రత్యేకంగా దాన్ని పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, వెనకబడ్డ జాతి, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ కుటుంబం మాది. అట్లా మా పుట్టుక నుండే ఈ సాధారణమైనటువంటి విషయాల్ని చూడాలి. మేము అట్లా వెనకబడినటువంటి వాళ్ళం కాబట్టి ఆ పరిస్థితి నుంచే పెరిగిన వాళ్ళం కాబట్టి, అదే సమయంలో ఈ వెనకబడ్డ కుటుంబం, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ జాతి అనేటువంటిది ఏదైతుందో అది మమ్మల్ని అట్లా. జనరల్గా మనిషి స్వభావం ఏంటంటే, ఏదైతే తను లేనితనాన్ని అనుభవిస్తాడో అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించాలనుకుంటాడు కదా. జనరల్గా మనిషి స్వభావం అది. మనిషి స్వభావం అయినా మా స్వభావం వెనకబాటు తనం నుండి వచ్చినటువంటిది. అందుకనే దాని నుండి పెరిగినటువంటి దాన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటిది కాకుండా, ఎంతసేపు వెనకబడ్డ వాళ్ళం కదా అనేటువంటిది కాకుండా, ఆ వెనకబడ్డ తనానికి కారణం ఏంటో చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. వెనకబడి ఉంటుంది కారణం, కానీ వెనకబడి ఉండటానికి ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఈ వెనకబడితనం పోవాలనేటువంటి దానితోటి మేము పెరిగినాం. మాకు మా పార్టీ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాకు నేర్పినటువంటిది, మాకు చెప్పినటువంటిది, ఈ వెనకబడ్డటువంటి వాళ్ళ పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం మమ్మల్ని తయారు చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ వెనకబడ్డటువంటి ప్రాంతంలో వెనకబడ్డటువంటి జాతిగా ఉన్నటువంటి కోయ జాతి, కోయ కుటుంబాలకు సంబంధించిన విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి మెరుగైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ప్రజల్ని, ఈ జాతిని దోసుకుంటూ పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మమ్మల్ని తయారు చేశారు. సార్, జనరల్గా మీరు ఇంత కరుడుగట్టిన మానవతావాది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు మీలో ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన భావాలను ఎక్కడి నుంచి మీరు స్ఫూర్తి పొందారు? అంటే తల్లిదండ్రుల నుంచా, గురువుల నుంచా, సమాజం నుంచా, లేదా పార్టీ నుంచా, సిద్ధాంతాల నుంచా? మా తల్లిదండ్రులు,
తాతలు తండ్రుల నుంచి కూడా వెనకబడి ఉన్నటువంటి జాతి అండి ఇది మా జాతి, కోయ జాతి. కోయ జాతి. వీళ్ళని ఆ ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బూర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ భూములంతా కూడా వాళ్ళ ఆక్యుపేషన్లో వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ జాతి ఈ మా కుటుంబాలు మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ దాచోహం అంటూ బతికినటువంటి వాళ్ళు. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళకి తెలివితేటలు చెప్పేవాళ్ళు కానీ లేకపోవటం, ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో బూర్జువా వర్గానికి సంబంధించినటువంటి దొరలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని అట్లే చూస్తూ వచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పెరిగినటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మాకు సంబంధించి మా కుటుంబమో లేకపోతే మా ప్రాంతం మా ఊరో కాదు. ఓకే. ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవిలో అడవి ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అంత అణగారినటువంటి అంత క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏదైతే మొత్తానికి మన దేశంలో ఈ దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి ఉద్యమం నేపథ్యం ఉంది. అట్లే ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాంతాన్ని నైజాం పాలించేవాడట. ఆ నైజాం పాలనలో కూడా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడు అణిచివేస్తూ చాకిరీ చేపిస్తూ ఉడిగని చేపిస్తూ వాడుకున్నటువంటి వాళ్ళే. వీళ్ళని ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు లేరు. ఆనాడు జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని దోస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా మొదలైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యం ఉంది. అవును. ఆనాడు వాళ్ళు ఆ జాగీర్దారికి ఆ జమీందారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ ప్రజలకి భూమి కావాలనేటువంటిది తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగిన పోరాట నేపథ్యం కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మీ ఫాదరు అట్లా ఏమన్నా రైతాంగ పోరాటంలో కానీ అట్లా పాల్గొన్న చరిత్ర ఉందా, లేకపోతే మీరే మొదటి తరమ మీ కుటుంబంలో రాజకీయాల వైపు కానీ ఉద్యమాల వైపు కానీ వచ్చిన దీంట్లో? ఈడ చూస్తే కనపడేది మా కుటుంబం మా ప్రాంతం అనేటువంటిది, కానీ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్లా వెనకబడినటువంటిదండి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకు నాయకత్వం వహించి రాజకీయాలు చేసి ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిజంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయానికి కంప్లీట్ పూర్ కుటుంబం. మా తాత అటువంటి జీవితమే గడిపాడు, మా నాన్న అటువంటి జీవితమే. ఎలాంటి జీవితం గడిపారండి? అంటే వాళ్ళు ఇట్లా మీరు చెప్తున్నట్లు ఎవరైనా దొరల ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా పని చేశారా, లేకపోతే కూలి అట్లా చేసుకుంటూ పెరిగి అంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? చాలా కటు పరిస్థితుల్ని నేను పుట్టిన తర్వాత నేను పెరిగి వస్తున్నటువంటి క్రమంలో చూసినటువంటి పరిస్థితులు అయితే చాలా కటుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. వీళ్ళు ఎప్పుడూ అడవిలో దొరికేటువంటి పండ్లు కాయలు గడ్డలు వీటిని తెచ్చుకొని వీటిని సేకరించుకొని తిని బతికినటువంటి కుటుంబం. భూమికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆనాడు పంట పండేటది కూడా సరైనటువంటి తెలివితేటలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఆ గటకలు జొన్నలు ఇటువంటి వాటిని వేసి వాటిలో కలుపు తీసేవాళ్ళు కాదు, వాటికి మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల పేడతోటి పంట పండించుకునేటువంటి వాళ్ళు చాలా. సార్ ఇందాక గట్టిగా అన్నారు మీ తాతలు గట్టిగా తాగేవాళ్ళని. ఇందాక మేము ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ భార్య గారు అదే మీ కోడలు గారు ఇద్దరు గట్టిగే చేస్తున్నారు, జొన్న గట్టిగా.
ఇప్పటికీ అది నిద్రలేస్తానే మీరు గటికతో ప్రారంభమవుతుందా మీ డే? నిజంగా ఇవాళ కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ అప్పుడేమో లేక తిన్నాం, ఇవాళ ఏమో ఆరోగ్యరీత్యా వాటిని కంటిన్యూ చేస్తున్నాం. సరే, మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మామూలుగా? ఇప్పుడైతే ఇంతకుముందేమో పొద్దున్న లేవగానే పశువులతోటి చేలకి పనులకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ నాకు సంబంధించిన విషయానికి వస్తే పొద్దున్న లేవగానే తయారు కావాలి, ప్రజా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తారా అని చూశాను నేను. ఇంత పెందలకాడు వస్తారనుకోలేదు. నేను వెంటనే ఇప్పుడు లేవగానే తయారయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది. ఓకే, ఏ సమస్య మీద? ఇప్పుడు మేము దున్నుకుంటున్నటువంటి పోడు భూములకి అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళేమో ఎటువంటి ప్రయత్నం చేయలేము. నేను ఎమ్మెల్యేగా 83 ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం, సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఇది రాష్ట్ర గవర్నమెంట్ చేసేది కాదు, మనం ఏం చేయలేం కదా అని చెప్పి ఆయన మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మా తరఫున ఆయన ముఖ్యమంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్కి రాయటం జరిగింది. ఇందిరాగాంధీకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి రాయటం జరిగింది. అట్లా ఈ 2004లో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏదైతే మొత్తానికి ఒక చట్టం తీసుకొచ్చారు, ఆదివాసులకి అటవీ హక్కుల చట్టం అని. ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇంక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం పరిధిలో కూడా పట్టాలు ఉంటే కూడా ఇంకా ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఆ భూములు దున్నకుండా చేయటం, వేసిన పంటల్ని ధ్వంసం చేయటం, ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంటను తీసుకోకుండా అడ్డం తగలటం, అడ్డం పోయినటువంటి వాళ్ళ మీద ఈ పోలీస్ డిపార్ట్మెంటు సహకారం తీసుకొని కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం జరుగుతుంది. ఆ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా కొట్టి చంపేసినట్లున్నారు కదా సార్, ఇట్లాంటి పోడు భూములు వ్యవహారంలోనే ఇక్కడేనా? ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఈ కొత్తగూడెం జిల్లాలోనే చండ్రుగొండ మండలంలో జరిగింది ఆ ఘటన. అటువంటి ఘటనలో ఇటు ఆదిలాబాదు, కరీంనగర్కి వెళ్ళి కూడా 2 ఘటనలు జరిగినట్టున్నాయి. ఏదైతే వాళ్ళు అడ్డం పోవటం, వాళ్ళు ఫారెస్టు వాళ్ళు హరాశకంగా చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ వేసిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట తీసుకోవటానికి పోతే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇటువంటివి ఎన్ని ఉన్నాయి. ఇలా అదే విషయం మీద కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడానికి పోదామని ఉన్నాము. మీరు వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మీ పని అయిపోగానే అటు వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఏ వయసులో ఈ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు, ఈ భావాల పట్ల ఆకర్షితులయ్యారు, ఎలా ఎవాల్యూట్ అయ్యారు, అంటే ఎలా పరిణామం చెందారు దాన్ని గ్రాడ్యువల్గా? ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నటువంటి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది జరిగి కొంత ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీళ్ళందరూ కూడా పట్టణాలు పట్టడం జరిగింది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది అనేటువంటిది జరిగిన తర్వాత ఈ సాయుధ రైతాంగ పోరాటం విరమింపబడింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనే దానికి వస్తే ఎక్కడేసిన కొంగడ అక్కడలాగానే పేదోళ్ళ దగ్గర భూమి లేదు, పేదోళ్ళకి వాళ్ళు చేసే పనికి సరైనటువంటి వేతనం లేదు, ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటిది లేదు. ఇది అభివృద్ధి జరగాలంటే మళ్ళా నక్సల్బరీ పోరాటం మొదలైంది. ఆ నక్సల్బరీ పోరాటం నక్సల్బరీ నుండి మొదలుకొని శ్రీకాకుళం ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనకబడినటువంటి టైంలో ఇక్కడ
ఆ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విప్లవం పూర్తి కాకుండా ఈ ప్రజలకి న్యాయం జరగదు అనే పద్ధతిలో బయలుదేరారు. వాళ్ళు ఈ ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి రావటం జరిగింది. ఈ ప్రాంతానికి మా ప్రజల దగ్గరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సండ్ర పుల్లారెడ్డి, మాదాల నారాయణ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్ల వెంకయ్య, షార్ మజుందారు నాయకత్వంలో వీళ్ళు ఇక్కడ తయారయ్యారు. అయితే మళ్ళా షార్ మజుందారుని వదిలేసి షార్ మజుందారు ఆలోచన ఏదైతుందో, షార్ మజుందారు పద్ధతి ఏదైతుందో కొద్దిగా ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆయనకు దూరం అవుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి ఇది చేశారు. అప్పటికి ఈ ఎన్నికల ద్వారా కాదు, ఈ ఓట్ల ద్వారా కాదు, గన్ను ద్వారాగానే అనే నినాదంతో బయలుదేరినటువంటి వాళ్ళు దాన్ని 78 నాటికి దాన్ని మార్చుకొని ఎన్నికల్లోకి వచ్చారు, ఎన్నికల్లో పాల్గొన్నారు. మీకంటే ఏ వయసులో ఫస్ట్ తెలిసింది? నాకు 78లో ఓటకు వచ్చిందండి. ఈ పార్టీ 78లో ఎన్నికలకు వచ్చి ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని నిలబెట్టి ఇచ్చేశారు. నేను ఫస్ట్ నాకు ఎన్నికల్లో ఓటు హక్కు రావటం కానీ ఓటు వేయటం కానీ ఈ 78లో ఈ పార్టీకే ఓటేశాను. అప్పుడు శాపలెర్రయ్య అనేటువంటి వ్యక్తి ఈ పార్టీ అభ్యర్థిగా ఉండి గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత 80 టైంలో ఆయన ఈ పార్టీ విధానాలకి విరుద్ధంగా ఈ పార్టీకి దూరం అయ్యాడు. ఆయన్ని ఈ పార్టీ నుంచి ఆయన అనుచరుడుగా ఉండేవాళ్ళ అప్పుడు మేము చిన్నోళ్ళం, మాకు ఇంకా ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాలు లేవు. ఆ ఎన్నికలు అయిన తర్వాత మేము ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఆ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి ఈ కూలీ రేట్లు పెంచడంలో కానీ, మాకు అప్పుడు ఎంత కూలి ఉండేది అని అంటే 2 రూపాయలు 3 రూపాయలు కూలి, పొద్దుదాకా పనిచేస్తే 2 రూపాయలు 1980లో 80 ఆ ప్రాంతంలో అట్లా వాళ్ళ కూలి రేట్లు పెంచుకునే వాళ్ళం. తునికాకు ఎండాకాలం వస్తే తునికాకు మాకు రెండో పంట లాంటిది. ఆ తునికాకు కోస్తే తునికాకు రేట్ కట్ట, పెద్ద కట్ట, ఇంతలావు కట్ట కడితే అలా 200 150 ఆకులు ఉండే కట్ట, దాన్ని 2 పైసలు 3 పైసలు రేటుతోటి ఉండేది నాకు తెలిసి. నేను సరే, మొదటిసారి మీరు 83లో అభ్యర్థి కదా, మీ ఎంపిక ఎలా జరిగింది? మీరు ఊహించారా అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తారని? అలా ఎవరు చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిలబడం? అట్లా బతుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఆర్గనైజేషన్, ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అందరినీ ఆ పద్ధతిలో ఇది చేసేవాళ్ళు, వాళ్ళతోటి తిరిగేవాళ్ళం. అప్పుడు 78 ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే పనికి రాకుండా అయితే ఆయన్ని పక్కకు పెట్టేసి మళ్ళా ఏం చేశాడు అంటే మీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఇలా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ రాజ్యసభకు ఎన్నుకునే వాళ్ళని, ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వాళ్ళని, వీళ్ళకి ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు. అవును. అయితే ఈ పార్టీ మనకు ఓట్లు వేయాలి తప్ప మనం ఓట్లు ఎవరికి బూర్జో పార్టీల వాళ్ళకి వేయటానికి వీల్లేదనేటువంటిది ఉండే. వీళ్ళు పార్టీ చెప్పిన మాట కాకుండా, పార్టీ చెప్పిన ఆలోచన కాకుండా, ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి
ఆయన పోయి ఆ ఓట్లు వేయటం జరిగింది. ఎవరికి వేసాడు అప్పుడు? ఎవరు రాజ్యసభకు నిలబడ్డారు? ఎవరు అప్పుడు అప్పుడు ఎవరికో వేసాడు ఓటు, దాన్ని తప్పని చెప్పాము. అట్లనే తను ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఆ పనిలో కాకుండా కొద్దిగా విరుద్ధమైనటువంటి పత్రులు ఉండటం వల్ల ఆయన్ని పార్టీ నుంచి పదవి నుంచి ఎలగొట్టారు. అయితే ఆ పదవి వీళ్ళు ఎలగొడితే పోయి పదవి కాదు కదా, అవునవును, ఎమ్మెల్యే మళ్ళా రాజీనామా చేయాలా, ఇవన్నీ కథలు ఉంటాయి. ఆయన పోయి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కలిసి ఈ పార్టీ దగ్గర రాకుండా ఉండే, ఏదైతే మొత్తానికి 83 దాకా ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యాడు. ఈ మళ్ళా 81లో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచ్ అభ్యర్థుల్ని నిలబెట్టడం, గెలిపించడం. అప్పుడు కూడా ఈ పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ వాళ్ళని నిలబెట్టింది. ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకుంది. ఈడ ఈ పంచాయతీని ఉసిరికాయలపల్లి పంచాయతీ, ఈ ఉసిరికాయలపల్లి పంచాయతీకి ఇక్కడి నుంచి మొదలుకొని మా ఊరు దగ్గర నుంచి మొదలుకొని సీతారాంపురం, భాగ్యనగర్ తండా, పోలంపల్లి ఇవన్నీ కూడా ఒక పంచాయతీ అనమాట. అట్లా 7 నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు అప్పుడు? అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా తొడుదూరుగూడెం, ఈ తండాలు, ఈ ఊరు అన్నీ కలిపి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఈ ప్రజాపంద పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి అవతల ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం. 81లో తెలుగుదేశం పార్టీ లేదు అప్పటికి లేదు, అప్పుడు లేదు. వాళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు పోటీలో ఉన్నారు, ఇక్కడి నుంచి మేము పోటీలో ఉన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము అప్పుడు 81లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 41 ఓట్లు, 41 ఓటుతోటి నేను గెలిచాను. 2 సంవత్సరాలకే 82 పూర్తిగా పోయే నాటికే 83 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా ఇక్కడి నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. 78లో 300 మెజార్టీతో గెలిచినటువంటి అసెంబ్లీ స్థానం 3000 మెజార్టీతోటి మళ్ళా 3000 మెజార్టీతో గెలిచాము. సరే, 83లో మీరు ఎమ్మెల్యే అనేది పార్టీ నిలబెట్టింది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే, మీరు అప్పటికి జస్ట్ సర్పంచ్గానే పనిచేశారు, 2 ఏళ్ళ అనుభవం ఉంది. సో ఎమ్మెల్యేగా అని వాళ్ళు పార్టీ ప్రకటించినప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? నాకు పెద్ద ఫీలింగ్గా ఏమీ అనిపించలేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటుండే వాళ్ళం. ప్రజా సమస్యలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా ఒక చీకటి లోయ లాంటిది. ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, గుండాల, ఆలపల్లి, ఇల్లెందు, బయ్యారం, ఇటు టేకులపల్లి, ఈ ప్రాంతం అంతా కూడా ఒక దారి తోవలేనటువంటి పరిస్థితి, వెలుతురు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తానికి 78లో గెలిచినా ఏమి పనులు జరగలేదు, పనులు చేయించుకోలేదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ, అంతకు ముందున్నటువంటి పాలకులు కానీ మరి ఏమైనా చేశారా చేయలేదా అనే దానికి వస్తే ఏమీ లేదు ఇక్కడ. ఏదైతే మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవిలో దొరికే కాయలు, పండ్లు, గడ్డలు వీటితోటి జీవిస్తున్నటువంటిది. వ్యవసాయం కూడా అసలు డెవలప్మెంట్ లేదు. వ్యవసాయం ఎట్లా చేయాలనో తెలియనటువంటి పరిస్థితి.